యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు తెనాలిలోని బైబిల్ లేఖనాల పరిశోధన కేంద్రంలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథ వివరణలో భాగంగా మొదటి 2 అధ్యాయాలను వివరించటం జరిగింది. ఆ యొక్క వివరణను మీరు గూడా చూసి అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాము. షేము అర్పక్షదును కన్న తర్వాత 500 ఏళ్ళు ప్రతి కుమారులను కుమార్తెలను కన్నాడు. గుర్తుపెట్టుకోండి, షేము ఎవరు కన్నాడు? అర్పక్షదు. షేముకి అర్పక్షదు. అర్పక్షదుకి ఎవరు పుట్టారు అని అంటే 14వ వచనం షెలము పుట్టాడు. షెలముకి ఎవరు పుట్టారు అని అంటే 16వ వచనం ఏబేరు పుట్టాడు. ఏబేరుకి ఎవరు పుట్టాడు అంటే 18వ వచనం పెలెగు పుట్టాడు. పెలెగుకి ఎవరు పుట్టారంటే 20వ వచనం రయు పుట్టాడు. చిన్నవాళ్ళు రయు ఎంత వ్యక్తి లెక్క పెట్టమని ఇదంతా చెప్తుంది. ఎంత? 5వ వ్యక్తి రయు. 5వ వ్యక్తి రయు ఎవరిని కన్నాడు అంటే 22వ వచనం సెరూగును కన్నాడు. 6వ వ్యక్తి. 24వ వచనం సెరూగు గర్భంలో నుంచి నాహోరు పుట్టాడు. నాహోరు గర్భంలో నుంచి తెరహు పుట్టాడు. 26వ వచనం. ఇప్పుడు తెరహుకి ఎంతమంది కుమారుడు అంటే 27వ వచనం. తెరహు వంశావళి ఇది ఎంతమంది అయ్యారు? 26వ వచనం వరకు లెక్క 7, 8, 9 ఆడపిల్లగా మనుషులు అన్నట్టు అబ్రహాము గారి వంశావళి అని చెప్పి షేము వంశావళిలో షేము నూనె కలవాడి కన్నాడు అని ఎవరు కన్నాడు? అర్పక్షదుడు కన్నాడు. అర్పక్షదుడు శరము పుట్టాడు. శరకు ఏబెరు పుట్టాడు. ఏబెరుకు పెరుగు పుట్టాడు. పెరుగుకు రయ్యు పుట్టాడు. రయ్యుకి సెగూరు పుట్టాడు. సెగూరికి నాహోరు పుట్టాడు. నాహోరికి తెరము పుట్టాడు. 8వ వ్యక్తి. తెరము వంశావళిలో ఎంతమంది పుట్టాడు? తెరము అబ్రాహామును, నాహోరును, హారానును కన్నాడు. ఇప్పుడు ఎంతమంది? 9వ వ్యక్తి కదా. అబ్రాహాం గారు ఎన్నో వ్యక్తి? 9వ